అందరికీ నమస్తే మిత్రులారా. ఈరోజు కొంచెం లేట్ అయింది. అయితే నేను చాలా సంస్థలతో దగ్గరగా వర్క్ చేశాను. ఈ సోషల్ కాజ్తో ఉన్న మూమెంట్స్తో. అంటే చాలామంది మేధావులు కావచ్చు, ఎడ్యుకేటర్స్ కావచ్చు, ఏదో చేయాలన్న ఆలోచనతో ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో కొన్ని పేపర్ సంఘాలుగా చలామణి కావచ్చు, కొందరు ఫోటో సంఘాలుగా కూడా చలామణి కావచ్చు. అంటే పేపర్లో రిజిస్ట్రేషన్ చేస్తారు, ఏం వర్క్ చేయరు. తర్వాత కొంత వర్క్ చేయాలని ముందుకు వచ్చినా ఫోటోలకు పరిమితం అవుతారు, అక్కడితో ఆగిపోతారు. ఫోటోలు, ప్రెస్సులు, ఆ హడావిడి గందరగోళం అయింది. అసలు ఎక్కడ మిస్ అవుతుంది ఈ కాజ్ అనేది? అంటే మంచి వ్యక్తులే, నిజం చెప్పాలంటే మంచి వ్యక్తులే ఎక్కువ నష్టం చేసేది కూడా సమాజానికి. చెడ్డ వ్యక్తులకు స్పష్టత ఉంటుంది, వాళ్ళు మాత్రమే నష్టపోతారు. చెడ్డ వ్యక్తుల వల్ల వాళ్ళ కుటుంబం వాళ్ళు మాత్రమే నష్టపోతారు తప్ప మంచి వ్యక్తుల వల్ల సమాజం అంతా నష్టపోతుంది. అయితే నాకు ఒక లింక్ దొరికింది, ఒక సింక్ అనుకోవచ్చు. అదేంటంటే, ఒకప్పుడు సమస్యలు, యుద్ధం అన్నది ఆకలి కొరకు, నీరు కొరకు, వసతి కొరకు మనిషి అనేవాడు యుద్ధం చేసిండు, ఆదిమ మానవుడు. ఆ తర్వాత గోత్రాల మధ్యలో, పేరు ప్రతిష్టల మధ్య యుద్ధం చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో రాజ్య విస్తరణ కొరకు కొంతకాలం యుద్ధం కొనసాగినాయి. ఆ తర్వాత మతం పేరిట యుద్ధాలు కొనసాగినాయి. ఆ తర్వాత కులం పేరిట యుద్ధాలు కొనసాగినాయి. తర్వాత రాష్ట్రాల విభజన పేరుతోన కొంత కావచ్చు. ఇంకా తదనంతరం సొంత కుటుంబ సభ్యుల మధ్యలో కూడా యుద్ధం అని చెప్పలేం, కానీ భాషపరంగా సొంత కుటుంబ సభ్యుల మధ్య కూడా కాంట్రడిక్షన్ వచ్చింది. అది వాస్తవం. అంటే అది నిరంతరం మార్పు చెందుతూ ఉంది. ఒక్కో స్టేజ్లో ఒక్కొక్క వ్యక్తులు పోరాట యోధులు అనుకోవచ్చు, స్వతంత్ర సమరయోధులు అనుకోవచ్చు. వాళ్ళు ఆ సిచ్యువేషన్స్లో ఉన్న వాటికి పరిష్కారం దిశగా అడుగులేశారు. అక్కడ దాకా చాలా బాగుంది. కానీ నేను చూసా ఈ మధ్యకాలంలో వాట్సాప్ గ్రూప్లలో కావచ్చు, యూట్యూబ్లలో కావచ్చు, అప్పుడు ఆ యుద్ధంలో ఇంతమంది చనిపోయారు, దాన్ని మనం గుర్తించాల్సిందే, తప్పు లేదు. వాళ్ళని మనం కించపరిచే అవసరం అస్సలు లేదు, అవమానపరచడం అస్సలు లేదు. కానీ ఎన్ని రోజులని మనం ఇలా చెప్పుకుంటాం? వాళ్ళు యుద్ధం చేసిండ్రు, పోరాడిండ్రు, చనిపోయిండ్రు అప్పుడున్న ఇష్యూస్కి. కానీ ఇప్పుడు మా తాతలు నేతులు రాయినరు, ఇప్పుడు మా మూతులు వాసన చూడండి అంటే ఎన్ని రోజులు చూస్తాం? ఏం లాభం చూసినా కూడా. ఒకవేళ అంటే కాంటెంపరీ సొసైటీకి అనుగుణంగా ఆ స్ఫూర్తిని మనం రగల్చుకోలేకపోతే వారి యొక్క పోరాటం వృధా అయిపోతుంది. అంటే మనకు ఇష్యూ అనేది ఐడెంటిఫై కావాల్సిందే. ఇప్పుడు యుద్ధం అన్నది ఎక్కడ ఉంది అని చూస్తే, ఇప్పుడు అప్పుడు ఉన్న యుద్ధాలు, అంతమంది చనిపోయే యుద్ధాలు ఇప్పుడు అవసరం లేవు కూడా. ఇప్పుడు అంతా సైబర్ యుద్ధం, డిజిటల్ యుద్ధం, మన సెన్సరీ ఆర్గాన్స్తో మనకు యుద్ధం. మనం చూడాలనుకునేది ఒకటి, చూసేది ఒకటి. కళ్ళతో యుద్ధం, వినాలనుకునేది ఒకటి, వినేది ఒకటి. చెవులతో యుద్ధం, మాట్లాడాలనుకునేది ఒకటి, మాట్లాడేది ఒకటి. నోరుతో యుద్ధం. అంటే యుద్ధం అన్నది నీ మనసుకు నీకు మాత్రమే మిగిలి ఉంది. సైబర్ యుద్ధం. మనకు అసలు సమస్య అర్థం కాకుండా కాంటెంపరీ సొసైటీకి మన నాలెడ్జ్ని అప్లై చేసుకోలేకుండా మనం అవి ఎన్ని రోజులు చర్చించినా కూడా బూడిదలో పోసిన పన్నీరే. మన ఆయుష్ గరిగిపోవడం తప్ప పెద్ద ప్రయోజనం అయితే లేదన్నట్టుగా నాకు కనపడింది. ఎందుకంటే నేను చాలా దగ్గర నుంచి చాలా సంస్థలు కావచ్చు, ఎన్జిఓస్ పేరిట కావచ్చు, ట్రస్టుల పేరిట కావచ్చు, ఫౌండేషన్స్ పేరిట కావచ్చు, చాలా దగ్గర నుంచి చూసిన. చాలామంది చూసిండొచ్చు, అందులో నేను కూడా ఒకరిని అనుకోవచ్చు. అల్టిమేట్గా మనం 21వ శతాబ్దంలో రిజల్ట్ మాట్లాడుద్ది. మరి ఇన్ని రకాల ఫౌండేషన్స్, ఇన్ని రకాల ట్రస్టులు, ఇన్ని రకాల ఎన్జిఓలు వర్క్ చేసినప్పటికీ కూడా మీరు చెప్తున్న సమస్యలు ఎందుకున్నాయి మళ్ళీ? అంటే మనకు ప్రాబ్లం ఐడెంటిఫై అయితే సగం సొల్యూషన్ దొరుకుతుంది ఎక్కడైనా సరే, ఏ సమాజంలో అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు సావిత్రిబాయి ఫులే జయంతి అనుకో. ఆమె ఆ సిచ్యువేషన్స్లో వితంతువుల గురించి కావచ్చు,
స్త్రీల విద్య గురించి కావచ్చు, ఆ టైంలో ఆ ఇష్యూస్ను ఆమె ఫైర్ చేసింది. ఇప్పుడు మనం ఆ స్ఫూర్తిని రగిల్చుకొని ఇప్పుడు ఇక్కడ నిప్పంటియాలంటే ఇప్పుడున్న ఇష్యూస్ ఏవి, కాంటెంపరీ సొసైటీలో ఇష్యూస్ ఐడెంటిఫై అయితే సగం సొల్యూషన్ దొరుకుద్ది. ఇది నాకు మేధావులు లేదా ఎడ్యుకేటర్స్ అనుకున్న వాళ్ళు ఇక్కడ ఫెయిల్ అవుతుండ్రేమని అనిపించింది. ఇది మిత్రులారా ఈరోజు మనం చెప్పాలనుకుంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.